ప్లానింగ్ అనేది కేసీఆర్ ఎట్లా చేశాడంటే చెప్పాలి ఇది, ఎందుకంటే ఒక నాయకత్వాన్ని అప్పటికప్పుడు హెలికాప్టర్లో తీసుకొచ్చి పెట్టారు. ఎంత కష్టపడితే ఒక నాయకత్వం, అది కూడా ఒక అపనమ్మకంలో నుంచి ఒక నాయకత్వం, ఎందుకంటే అప్పటికి ఒక చెడ్డ పేరు ఉన్నది సమాజంలో. అయితే ఎవరికి ఈ ఉద్యమం చేసి అదని చెప్పేసి కేసీఆర్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ అడిగేటోడు. ఈయన పోయినప్పుడు కూడా ఎవరినైనా అడిగేటోడు, తెలంగాణ గురించి ఇట్లా పోదాం అనుకుంటున్నా అంటే అందరు డిస్కరేజ్ చేసేవాళ్ళు ఆయన. అయితే ఒక పెద్ద మనిషి ఏమో వస్తుందా ఎందుకు నువ్వు కష్టపడతావు, మంచి జీవితాన్ని ఎందుకు వదులుకుంటున్నావు, ఇంట్లో అదే మాట, బయట అదే మాట, ఒక ఆయన వైఫ్ తప్ప ఎవరు శోభమ్మ ఆమె వినడం లేదు, ఆయన డిస్కరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేసింది. అయితే లోపల అందరికి ఉండేది. అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇది రాదు, ఎంతోమంది తెలంగాణని ఫెయిల్ అయ్యిండు, మంచి గవర్నర్ ఇస్తానంటాడు, మంత్రి ఇస్తానంటుండు, బయట ప్రచారం అయింది, ఇది ప్రచారం అయింది, ఇదంతా చూసి అందరు వచ్చి డిస్కరేజ్ చేస్తాడే. అయితే ఈయన ఒకటే అడిగేటోడు, సరేనా వస్తుందా రాదా అనేది పక్క పెట్టు, నీకు కావాలన్నా వద్దా, కావాలి గానే ఉండిగా నువ్వు వస్తుందా రాదా అని అనకు, కావాలన్నావు కదా కావాలి అంటే ఆయనకి ఏమర్థమైంది, ప్రజల లోపల తెలంగాణ కావాలనే ఆకాంక్ష తపన ఉంది, కానీ రాదనే ఒక అపనమ్మకం ఉంది. కానీ మెయిన్ ఏంటంటే చెన్నారెడ్డి నాయకత్వం ద్రోహి అని చెప్పి ఆంధ్ర మీడియా చేసిన ప్రచారం. అవును. సో అట్లా మరి దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆయనకి ఏంది, తెలంగాణ రావాలంటే రోడ్ మ్యాప్ ఏంది, నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే రోడ్ మ్యాప్ ఏంది, డబ్బులు ఎట్లా వస్తాయి, ఇవన్నీ సమస్యలే కదా. ఎందుకు పట్టింది, కొన్ని వేల గంటలు ఆయన చెప్తుంటాడు కదా, నేను కొన్ని వేల గంటలు మేధోమదనం చేసినాము, అందరితో పుస్తకాలు చదివింది వేరు. ఆయన చిన్నప్పటి చదువుతూనే ఉన్నాడు, చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుతూనే ఉన్నాడు. సరే ఆయన అన్నట్టు 80,000 కాకపోవచ్చు, అది ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, కానీ ఒక్కటి చెప్పగలుగుతా శంకర్ మీ ద్వారా, భారతదేశ చరిత్రలో ఈయన చదివిన పుస్తకాలు అయితే ఎవరు చదవలే. అవి 80,000 ఉంటాయని నేను చెప్పాను, కానీ ఎగ్జాగరేషన్ అయితే కావచ్చు సార్, ఎందుకు లెక్క పెడతాం మనం ఎన్ని పుస్తకాలు చదివాం, బట్ కొన్ని వేల పుస్తకాలు అయితే చదివిండు ఆయన. అంటే ఆయన మనలాగా మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవడు. ఆయన ఒక బుక్ పట్టిండంటే దాన్ని వెంటనే గ్రాస్ చేయగలుగుతాడు. ఏకసంతాగ్రహ అంటే అందులో ఏమున్నది, ఏ అంశం ఉన్నది, మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవడు. ఇప్పుడు మీరు బిల్ గేట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు, నికోలస్ టెస్లా, అది మన ఈయనే టెస్లా కంపెనీ, ఎలన్ మాస్క్, వాళ్ళని చూసి నేను కూడా ఎటుపోయినా కూడా ఒక 10 పుస్తకాలు తీసుకుపోతా. ఈ 10 పుస్తకాలు మొత్తం A to Z చదవం, కంటెంట్ చూస్తాం, కంటెంట్లలో మనకు అవసరమైనది ఇస్తాం, కాసేపు చదువుకుంటాం. ఈ కారు వరంగల్ పోయే లోపల నాది 2 పుస్తకాలు అయిపోతుంది, ఇంకా మిగతా కంటెంట్ అంతా చదవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ ఐడియా అనేది వస్తుంది, సబ్జెక్ట్ ఏదో దాన్ని తీసుకుంటాం. అయితే ఆయన చదివిండు కాబట్టి ఆయన 80,000 పుస్తకాల మీద నేను బ్రేక్ చేస్తున్నాను మధ్యలో. ఆ 80,000 పుస్తకాల మీద బేసిక్గా ఆయన చదివిండు. మీరు చెప్తా ఉన్నారు ఈ దేశంలో ఆయన చదివిన పుస్తకాలు ఎవరు చదవలేదు, కానీ చాలా మందికి ఎంత అంటే ఏదైనా విమర్శ చేసిరంటే ఆ 80,000 పుస్తకాలు చదివినటువంటి తెలివిది, 80,000 పుస్తకాలు చదివినటువంటి నాలెడ్జ్ ఇది అని చెప్పేసి ఇట్లా ఎగతాళి చేయడం, ఇట్లాంటి వాళ్ళకు ఏమన్నా నాలెడ్జ్ విషయంలో ఆయన ముందు ఎవరు నిలబడలేరు. ఇప్పుడు చదవంది ఎట్లా నాలెడ్జ్ వస్తుంది, చదవంది నాలెడ్జ్ వస్తుందా? ఏ విషయం మీదనైనా మాట్లాడు. నేను ఒకరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర 2002 సంక్రాంతి టైం, సంక్రాంతి పండుగ ఇక్కడ ఎందుకు మనం అందరం ఉండి అని చెప్పి కొత్తగా జెడ్పీటీసీ అయిన వాళ్ళను, చైర్మన్లను, అక్కడ 2 జిల్లా పరిషత్లు వచ్చాయి కదా, కరీంనగర్ను నిజామాబాద్. అయితే నిజామాబాద్ చైర్మన్ చెప్పి అక్కడ సంతోష్ రెడ్డి నిజామాబాద్ చైర్మన్ ఆడ మీటింగ్ పెట్టు అంటే మీ క్రీమ్ అంతా, టీఆర్ఎస్ క్రీమ్ అంతా కూడా ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర జమ అయినాం. నేనేదో అశువుగా నా స్పీచ్లో నీళ్ళ గురించి చెప్పుకుంటా, శ్రీనాథుడు తన పద్యంలో మెదకులో మెతుకు సీమకు పోయి నేను అన్నం తింటా అని అన్నాడు శ్రీనాథుని కాలంలో. అంటే ఆ రోజుల్లోనే మనకు నీళ్లు ఉన్నాయి, వీళ్ళు వచ్చి మనకు వ్యవసాయం నేర్పినామంటారు, వీళ్ళు వచ్చి మనకు నీటి వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్పినామంటారు నీళ్లతోని అని నేను మాట్లాడినా. వెంటనే లేచిండు సభలో నుంచి, ఆయన అధ్యక్షత లేచి ఆ శ్రీనాథుడు ఏమన్నాడు పద్యం చదివేసి, ఆయన ఆలోచించింది కాదు, ముందు పాడదాం అనుకున్నది కాదు. మరి ఇప్పుడు ఆయన చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు చదువుకున్న పద్యాన్ని 30-40 ఏళ్ళ తర్వాత స్టేజ్ మీద నేను నా మాటల్లోంచి నువ్వు ఆగన్న నాపి ఇంకో మైక్ తీసుకొని ఆయన పద్యం చదివేసిండు. మరి అవగాహన లేదు ఎట్లా వస్తుంది అనే అప్పుడప్పుడు మేము సాయంత్రం పూట
చాలా మంది తెలియని విషయాలు. ఎందుకంటే వన్ ఆన్ వన్ ఆయన నేను కూర్చున్నాయి ఆయననే చెప్పాలని మీరనే చెప్పాలి, లేకపోతే తెలియదు మూడో కంటికి. అవును. ఎంత మనిషి సాహిత్య పిపాస అంటే కథలు చెప్పేవాడు. ఎప్పుడో చదివిన పుస్తకంలోకి వెళ్ళి ఆ పేరు కూడా నేను మర్చిపోయాను ఇప్పుడు. కథలు చెప్పేవాడు, నవలల గురించి చెప్పేవాడు. తర్వాత పాటలు, సినిమా పాటలు, అసలు అది ఎంత చరణ కింకిణులు గల్లు గల్లు మన అని మొత్తం చదివేవాడు. పాట పాడతాడు ఆయన, మంచిగా పాడేవాడు. అంటే నాకు పాటలు అంటే బాగా ఇష్టం, ఆయనకు అందించేది నేను. అంటే ఇట్లా ఎంత సరదాగా గడిచేది చాలా సాయంత్రాలు. ఈ అంటే అంత గ్రిప్ ఎట్లా వచ్చింది ఆయనకు, అంత మెమరీ పవర్ ఎట్లా వచ్చింది. నువ్వు ఏ సబ్జెక్ట్ అడుగు, ఆవగింజ నుంచి అమెరికా దాకా అనర్గళంగా దాని మీద చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఆయనంత అంత అవగాహన ఉంది కాబట్టి తెలంగాణను అన్ని కోణాల నుంచి అర్థం